ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ టీడీపీ తరఫున సీటును కైవసం చేసుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించే పాలకొల్లులో నిమ్మల రామానాయుడు టీడీపీ తరఫున సీటును కైవసం చేసుకున్నారు. శ్రీహరిగోపాలరావు వైసీపీ తరఫున ఓడిపోయారు. నర్సాపురంలో జనసేన కైవసం చేసుకుంది. బొమ్మిడి నాయకర్ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే వైసీపీ తరఫున నాగరాజు వరప్రసాద్ ఓడిపోయారు. ఇక ముఖ్య నియోజకవర్గమైన భీమవరంలో పులపర్తి రామాంజనేయులు జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. ఉండి నియోజకవర్గంకు సంబంధించి చూసినాం. రఘురామకృష్ణంరాజు టీడీపీ తరపున గెలుపొందారు. టీవీఎల్ నరసింహరాజు ఓడిపోయారు. తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ గెలుపు ఖాయమైంది. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. కొట్టు సత్యనారాయణ సీటును లూజ్ చేసుకున్నారు. ఇక ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన తరపున సీటును కైవసం చేసుకున్నారు. వైసీపీ తరపున పుప్పాల శ్రీనివాసరావు ఓటమి పాలయ్యారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. అభయ చౌదరి వైసీపీ తరపున ఓడిపోయారు. పోలవరంలో జనసేన గెలుపొందింది. జనసేన నుంచి అభ్యర్థి బాలరాజు భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ తరపున తెల్లం రాజ్యలక్ష్మి ఓడిపోయారు. ఇక చింతలపూడిలో సొంగ రోషన్ టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. కుంభం విజయరాజు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడులో కొలుసు పార్థసారథి టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. మేకా వెంకట ప్రతాప్ వైసీపీ తరపున ఓడిపోయారు. కైకలూరులో కామినేని శ్రీనివాసరావు బీజేపీ తరపున గెలుపొందారు. దూలం నాగేశ్వరరావు వైసీపీ తరపున ఓడిపోయారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు అనూహ్య విజయాన్ని అందుకున్నారు. టీడీపీ తరపున వైసీపీ తరపున వల్లభనేని వంశీ ఓటమి పాలయ్యారు. గుడివాడలో వెనిగండ్ల రాము టీడీపీ తరపున గెలుపొందారు. కొడాలి నాని అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఇక పెడనాలో కాగిత కృష్ణప్రసాద్ గెలుపొందారు. టీడీపీ తరపున వైసీపీ తరపున పోటీ చేసిన ఉప్పల రమేష్ అనూహ్యంగా ఓటమిని చవిచూశారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. పేర్ని కిట్టు వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిని చూశారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన తరపున గెలుపొందారు. కూటమికి విజయాన్ని అందించారు. వైసీపీ తరపున సింహాద్రి రమేష్ బాబు ఓడిపోయారు. ఇక పెనమలూరులో బోడే ప్రసాద్ టీడీపీ తరపున గెలుపొందారు. జోగి రమేష్ ఓటమి పాలయ్యారు. పామరులో వర్లకుమార్ రాజా గెలుపొందారు. టీడీపీ తరపున కైలే అనిల్ కుమార్ ఓటమిని చవిచూశారు. తిరువూరు చూస్తే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ తరపున భారీ మెజార్టీ సాధించారు. నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. విజయవాడ ఈస్ట్ విషయానికొస్తే గద్దె రామ్మోహన్ రావు ఊహించినట్టుగానే అనూహ్యంగా విజయాన్ని సాధించారు. దేవినేని అవినాష్ వైసీపీ తరపున ఓడిపోయారు. విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి బీజేపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. షేక్ ఆసిఫ్ వైసీపీ తరపున ఓడిపోయారు. విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమా గెలుపొందారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ తరపున ఓటమి పాలయ్యారు. మైలవరంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ తరపున అనూహ్య విజయాన్ని సాధించారు. తిరుపతిరావు యాదవ్ వైసీపీ తరపున ఓటమిని చూశారు. నందికామలో తంగిరాల సౌమ్య టీడీపీ తరపున సీటును కైవసం చేసుకున్నారు. మొండితోక జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. జగ్గేపేటలో రాజ్ గోపాల్ తాతయ్య టీడీపీ తరపున గెలుపొందారు. సామినేని ఉదయభాను ఓటమిని చవిచూశారు.